ఇండిగో ఎయిర్లైన్స్ ఇటీవల ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విమానయాన శాఖ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు. చరిత్రలో ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఈ పరిణామాల కారణంగా దేశంలో తెలుగువారి పరువు, ప్రపంచంలో భారతదేశం పరువు పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ మీడియా చేస్తున్న విమర్శలను చూసైనా ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పి ఉండాల్సిందని అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి గారు ఈ శాఖకి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీని గురించి గడిచినటువంటి 3 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంట కలిసిపోయాం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం. దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రాంతానికి వచ్చింది, మన ప్రాంతానికి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చిందని చెప్పి అందరం కూడా ఈ ప్రాంతంలో సంతోషపడ్డాం. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి 18 మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు 30-35 మంది మెడికోస్. ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్ లో ఇది ఒక పెద్ద ఘటన. అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి. అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది. దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటి గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తీరా ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు. అసలు లోకేష్ ఎవరు? లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక శాఖకి మంత్రి అయినా, దాదాపు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి. ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు. అంటే కొంచెం కూడా సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి? దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్ లో గడిచినటువంటి 3-4 రోజులుగా దాదాపు 6-7 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని వీడియోస్ చూస్తే తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డ ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు.
పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు వారు ఏదో ఒక ఊర్లో రిసెప్షన్ పెట్టుకుంటే చివరికి అతిథులందరూ వచ్చారు, భార్యాభర్తలు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు. ఆ రిసెప్షన్లో పాల్గొనాల్సినటువంటి వారు ఆ ఇద్దరు భార్యాభర్తలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ గెస్టులందరూ కూడా అతిథులందరూ వచ్చారు. ఆ భార్యాభర్తలేమో వీడియో కాల్ పెట్టుకొని జూమ్ కాల్లోనేమో వారి రిసెప్షన్ చేసుకున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల కోసం వెళ్ళినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇతర చదువుల కోసం వీసాల కోసం వారి వీసా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్లాల్సినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈ FDTL అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మ్ ఏదైతే తీసుకొని వచ్చారో ఆ రెగ్యులేషన్ తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏంటి,